హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి A to Z. నేను ఈ పట్టీలు కడుగుతున్నానండి. ఎంత బాగా వస్తుందో చూడండి నురుగు. అలాగే నీట్గా కూడా అవుతుందన్నమాట. నేను ఏమేసి కడుగుతున్నానో తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి. రండి, ఏం చేస్తున్నానో చూపిస్తాను మీకు. కుక్కుడుగాయలు ఎలా యూస్ చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఈరోజు చాలామంది కుక్కుడుగాయలు వాడాలంటే చాలా భయపడతారు. ఎందుకంటే తొక్కంతా ఎంటుకలకు చిక్కుకొని మొత్తం ఎంటుకలు చిక్కుబడిపోతాయి, ఇంకా కళ్ళల్లోకి పోయి మంటలు వస్తాయి అనేసి చాలామంది భయపడతారనమాట. ఎలా యూస్ చేయాలో నేను చూపిస్తాను ఈరోజు. చూడండి, ఇలా నిగనిగలాడుతూ ఉన్నవి తీసుకోవాలండి. ఎప్పుడైనా కొన్ని చచ్చుబడిపోయి ఉంటాయి అన్నమాట. అవి ఇదిగోండి ఇలా ఈ రకంగా ఉంటాయి. అవి తీసుకున్నాం అనుకోండి, మనకి ఏమంటారు, నురుగు సరిగ్గా రాదు. అందుకనేసి ఇవి కొంచెం వేస్ట్ అయిపోయి ఉంటాయి అనమాట. దీంట్లో చాలా రోజులు ఉన్నా కూడా పురుగులు పడతాయి అనమాట. అందుకనేసి తీసుకునేటప్పుడే మనం మంచివి తీసుకోవాలండి. ఏరి తీసుకోవాలి. ఇవైతే మేము ఒక చెట్టు దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాం అనమాట. అందుకే మాకు ఇలా ఫ్రెష్గా ఉన్నాయి. షాపుల్లో కూడా దొరుకుతున్నాయండి ఇలాంటివి. ట్రై చేయండి, తప్పకుండా దొరుకుతాయి మీకు. నేను ఇప్పుడు తలకి ఎలా యూస్ చేసుకోవాలో చూపిస్తాను, రండి. ఇప్పుడు నేను రోట్లో వేసుకొని దంచుకుంటున్నానండి. చూడండి, ఇది ఒకటి వేసుకొని బాగా దంచేస్తాను దీన్ని. ఈ పప్పు ఉంటుంది కదండి, ఈ పప్పును కూడా తీసుకోవాలన్నమాట మనము. కొంచెంమంది ఏం చేస్తారంటే దీన్ని తీసి ఇలాగే పారేస్తారనమాట. అలా చేయొద్దండి. ఈ పప్పులో కూడా మనకి నురుగొచ్చే స్వభావం ఉంటుందన్నమాట. అందుకని ఈ పప్పును కూడా వేసుకోవాలి. ఇలా ఒకటొకటి వేసుకుంటూ దంచుకోవాలి. రోలు ఏం చేదైపోదండి. మళ్ళీ తర్వాత కాసేపు నీళ్ళు ఉంచేసి కడిగేసుకున్నాం అనుకోండి, చేదంతా పోతుంది. ఇలా నేను అన్నీ దంచుకుంటాను అనమాట. చూడండి, బాగా ఎండి ఉన్నాయి అనమాట. అంత బాగా సౌండ్ వస్తున్నాయో కొడుతూ ఉంటే. తర్వాత ఇదిగోండి, ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. ఈ బౌల్లోకి వేసేసుకున్నాము. చూడండి, ఇవన్నీ కొట్టుకొని ఇందులో వేసుకున్నాం కదా. అరగంట సేపు నానబెట్టుకున్నాను అనమాట. ఇలాగే ఇప్పుడు నానబెట్టుకున్న దాన్ని బాగా పిసుక్కుందాము. ఈ కుక్కుడుగాయల వల్ల యూజెస్ ఏంటంటే జుట్టు రాలిపోకుండా ఆగుతుందండి. మీరు కంటిన్యూగా కనుక 3 months వాడారనుకోండి, జుట్టు ఊడడం ఆగుతుంది. ఇంకా డ్రై అవుతూ ఉంటుంది. పిలకల్లాగా రెండు చీలిపోతూ ఉంటాయి కదా, అలా కూడా కాకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా పేను కొరకడము, ఇంకా చుండ్రు ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. పేను కొరకడానికి కూడా అండి, ఈ పప్పు ఉంటుంది కదా, ఇప్పుడు మనం ఇందులో బ్లాక్ దాంట్లో నుంచి వచ్చిన పప్పును తీసి దీన్ని కనుక రుద్దామనుకోండి, అక్కడ జుట్టు మీకు 45 daysలో జుట్టు మొలవడం స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ పప్పు పెట్టడం వల్ల జుట్టు వస్తుందని నాకు ఎలా తెలుసు అంటే, మేము ఒకసారి ట్రై చేసామన్నమాట. పెయిన్ కొరికిన దానికి అప్పుడు జుట్టు వచ్చిందనమాట. 45 daysలోనే వచ్చింది. అందుకని నేను చెప్తున్నాను. దీన్ని బాగా ఇలా పిసుక్కోవాలన్నమాట. పిసుక్కున్న తర్వాత మనము ఈ నెరుగునంతా ఈ జ్యూస్ వస్తుంది కదండి, దీంట్లో నుంచి ఇదంతా మనం సపరేట్ చేసుకోవాలి. అంతసేపు వరకు ఇది బాగా పిసుక్కోవాలి. ఇందులో ఉన్న నురుగంతా దీంట్లోకి వచ్చేయాలన్నమాట, విటమిన్స్. చూడండి, ఇలా మొత్తం పిసికేసుకున్న తర్వాత దీన్ని సపరేట్ చేసేసుకుంటున్నాను. స్ట్రైనర్లో వేసి అయినా మీరు సపరేట్ చేసుకోవచ్చు. ఇలా సపరేట్గా తీసి పెట్టేసుకుంటున్నాను. చూడండి, సపరేట్ చేసుకున్నాను. ఇది వాటర్ మాత్రమే ఉంది. ఇప్పుడు దీన్ని నేను చక్కగా జుట్టుకు పట్టిస్తాను. చూడండి, ఇలా పాయలు తీసుకొని ఇలా బాగా జుట్టుకు పట్టిద్దాము. ఫస్ట్ ఇలా పట్టించి ఒక 1/2 hour ఉంచేయాలన్నమాట. ఉంచేసిన తర్వాత మళ్ళీ మనం స్నానం చేసినప్పుడు చక్కగా రుద్దేసి ఒకసారి నీళ్ళు పోసేసిన తర్వాత మళ్ళీ నీళ్ళు పోసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి నురుగునంతా వేసి మళ్ళీ మనము బాగా రుద్దామనుకోండి, నురుగు వచ్చేస్తుంది. అప్పుడు వెంట్రుకలు మొత్తము బాగా క్లీన్ అయిపోతాయండి. ఫస్ట్ టైం మాత్రము జస్ట్ జిడ్డు మాత్రమే పోతుందన్నమాట. ఈ జుట్టు మొత్తం పట్టించేసాను. ఇప్పుడు 1/2 hour ఇలాగే ఉంచేద్దాము. చూడండి, ఈ కుక్కుడుగాయల రసంతో ఇంకా ఏం యూజెస్ ఉన్నాయో చెప్తాను. మనం ఇల్లు తుడిచేటప్పుడు కూడా దీన్ని కొంచెం కలుపుకొని ఇల్లు తుడిచే వాటర్లో తుడిచామనుకోండి, ఇల్లు కూడా బాగా నీట్గా అవుతుంది. నేను ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఎంత క్లీన్గా అవుతుందో. ఇక్కడ కొంచెం వేసాను కదా, బాగా బట్టతో రుద్దేస్తాను.
చూడండి ఇలా రుద్దుతున్నానుగా, ఇక్కడ ఎంత మురికి వస్తుందో చూడండి. చూడండి క్లాత్ తెలుస్తుంది. ఇక్కడ క్లాత్ చూడండి, ఇక్కడ క్లాత్ చూడండి ఎంత మురికి వచ్చిందో. తర్వాత ఇంకొకటి చూపిస్తాను. ఇవి గోల్డ్ కమ్మలండి, ఇందులో వేసేస్తున్నాను. ఇంకా పట్టీలు ఉన్నాయండి, ఈ పట్టీలు సిల్వర్వి, ఇవి కూడా వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఇలాగే ఉంచుదాము. 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు నేను వీటిని కడిగేస్తాను. ఇలా బ్రష్ తీసుకొని, టూత్ బ్రష్ ఉంటుంది కదండి, అది తీసుకొని దీన్ని ఇలా రుద్దుతున్నాను. చూడండి ఎంత బాగా మెరుస్తాయో కమ్మలు. ఇప్పుడు ఎంత నొరుగు వస్తుంది చూడండి. కుక్కుడుకాయల వల్ల చాలా మంచిదండి. చాలామంది కళ్ళు మండుతాయి అనుకుంటారు, కానీ కళ్ళల్లో పోయినా కూడా కళ్ళు కూడా బాగా షార్ప్ అవుతాయి అన్నమాట. కాసేపు మండుతాయి, ఆ తర్వాత బాగా కనిపిస్తాయి, ఏ ప్రాబ్లము ఉండదు. షాంపూ ఇంకా పోయిందంటేనే ఏదన్నా ప్రాబ్లం అవుతుంది, కానీ ఎందుకంటే కెమికల్స్తో చేస్తారు కాబట్టి ఈ కుక్కుడుకాయలతో మాత్రము ఏ ప్రాబ్లము ఉండదండి. మీరు ట్రై చేయండి చిన్నపిల్లలకి ఇలాంటి వాటితో స్నానం చేయించడానికి. చిన్నపిల్లలు అంటే చంటి పిల్లలకు కాదండి, మామూలుగా ఒక 10 ఇయర్స్ తర్వాత పిల్లలకి అని చెప్తున్నాను. ఇలా రుద్దని పక్కన పెడుతున్నాను. ఇంకొకటి కూడా తీసుకున్నాను. అవి అయిపోయినాయండి. నేను మళ్ళీ వాటర్తో వాష్ చేసిన తర్వాత చూపిస్తాను. పట్టీలు చూడండి ఎలా కనిపిస్తున్నాయో, అంత నల్లగా అనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు నేను దీన్ని బాగా రుద్ది చూపిస్తాను మీకు. చూడండి వెనక సైడ్ కూడా ఇలా హోల్స్ ఉంటాయి కదా, వాటి లోపలికి వెళ్ళిన మురికి కూడా వచ్చేస్తుంది మనం దీంతో రుద్దామంటే. బాగా రుద్దేసే పని లేదండి, జస్ట్ ఇలా ఊరికి అంటే సరిపోతుంది మురికి వచ్చేయడానికి అనేసి లోపల నుంచి. చూడండి వాటర్లో వేసి కడిగేస్తున్నాను. ఎంత బాగా ఎలా మెరుస్తున్నాయో, సేమ్ కొత్త వాటిలాగా అనిపిస్తున్నాయి. చాలా బాగా క్లీన్ అయ్యాయి అన్నమాట. ఇంకా పట్టీలు కూడా చూపిస్తాను. చూడండి పట్టీలు కూడా ఎంత బాగా అయ్యాయో. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో పట్టీలు కూడా. చూడండి జుట్టు మొత్తం ఎంత క్లీన్ అయ్యిందో, ఆయిల్ మొత్తం కూడా పోయింది చూడండి. ఇంకా ఇందులో అసలు ఏం తొక్క కూడా లేదండి, ఇంత కురులు కూడా ఏం చిక్కులు పడలేదన్నమాట. నేను చెప్పిన విధంగా చేశారనుకోండి మీకు ఏ చిక్కులు లేకుండా నీట్గా వస్తాయి అన్నమాట వెంట్రుకలు. ఇంకా ఈ కుక్కుడుకాయలు వాడడం వల్ల వెంట్రుకలు నల్లగా ఉంటాయి, ఇంకా హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఇలా చూడండి ఎంత అసలు చిక్కు లేకుండా చాలా చక్కగా వచ్చిందనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.